యేసుక్రీస్తు నామములో చేరిన మీకందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ దినమున ఆయన సన్నిధిలో నిలవబడి స్తుతించేదానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకించి ఈ దినమున మన భారతదేశానికి ఒక ప్రత్యేకమైన దినముగా సుదినముగా మనము జరుపుతూ ఉన్నాం ప్రతి సంవత్సరం. ఏంటి దినమున ప్రత్యేకత అంటే గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. అంటే దీనికి అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే మనకు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం వస్తుంది. జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం వస్తుంది. ఈ రెండింటికి తేడా, వ్యత్యాసం. అది స్వాతంత్రం వచ్చిన రోజు, ఇది వచ్చి భారత రాజ్యాంగం అమలుపరిచిన రోజు, అమలు చేసిన రోజు. అంటే ఒక దేశ పౌరుడు, దేశంలో ఉన్న మనుషులు ఏ విధంగా జీవించాలి, ఎలాంటి హక్కులు కలిగి ఉన్నారు అన్న విషయాలన్నీ కూడా భారత రాజ్యాంగంలో పొందుపరచడం, అది 1950 సంవత్సరంలో అమల్లోకి రావడం అనేది గమనార్హం. కాబట్టి ఈ దేశం యొక్క ఔన్నత్యం, దేశం యొక్క పరిస్థితులన్నీ కూడా ఈ భారత రాజ్యాంగం మీద ఆధారపడి దాని యొక్క కట్టుబాట్ల మీద ముందుకు కొనసాగుతూ ఒక క్రమమైన జీవితంలో మనుషులు ముందుకెళ్తున్నారు. అందుకే మన దేశం కూడా చాలా ఉన్నతంగాను, ఒక మంచి ప్రఖ్యాతి కలిగిన దేశంగాను ఉన్నది. ఒకవేళ దాన్ని అనుసరించకుండా జీవించేవారు ఉన్నారు. అంటే మనుషుల్లో మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు, మాట వినేవారు ఉంటారు, వినని వారు ఉంటారు. అలాగే దీన్ని అనుసరించి నడుచుకునేవారు ఉన్నారు, అనుసరించకుండా వ్యతిరేకులుగా నడుచుకునేవారు కూడా ఉన్నారు. అయితే ఈ రోజున నా ప్రియ సంగమా, ప్రభు మనల్ని ఈ దినమున స్తుతించేదానికి నిలవబెట్టారు. ఇది 76వ గణతంత్ర దినోత్సవం. ప్రభు మనల్ని ఇంతవరకు జ్ఞాపకం చేసుకొని మన దేశాన్ని కాపాడుతూ వస్తున్నారు. హల్లెలూయా. ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. పలాని దేశం, పలాని రాష్ట్రం, పలాని జిల్లా, పలాని గ్రామం, పలాని మండలం అని ఆయనకి వ్యత్యాసం ఉండదు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని వాక్యం సెలవిస్తుంది. మనుషుల్లో భేదాలు ఉన్నాయి, మనుషుల్లో కులాలు ఉన్నాయి, మనుషుల్లో మతాలు ఉన్నాయి, కానీ దేవుల్లో లేదండి. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. మనిషి డబ్బును చూసి విలువిస్తాడు, అంతస్తును చూసి విలువిస్తాడు, హోదాను చూసి విలువిస్తాడు, కానీ ప్రభు మన హృదయాన్ని చూసి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకు మన హృదయాన్ని చూసి ప్రేమిస్తాడంటే ఆయన అందరినీ యథార్థవంతులుగా చేశాడు. వాడెంత పనికిమాలినోడైనా సరే హృదయంలో వాడికి ఎంతో కొంత మంచితనం అనేది ఉంటుంది. ఆ మంచితనాన్ని ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆ మంచితనాన్ని బట్టి వారిని ప్రేమిస్తూ వారికి మరొక అవకాశం ఇస్తున్నారు రక్షించబడేదానికి. ఈ రోజున ఒక మనిషి దీవెనకరంగా మార్చబడాలి, ఆశీర్వాదకరంగా మార్చబడాలి, ఒక మంచి స్థానంలో ముందుకు కొనసాగాలి. గమనించండి, ఈ రోజున ఎవరమైనా కూడా ఏమనుకుంటామో తెలుసా? ఒక మనిషి అయినా, ఒక కుటుంబమైనా, ఒక గ్రామమైనా, ఒక రాష్ట్రమైనా, ఒక దేశమైనా వృద్ధి చెందాలి. ఏం చేయాలి? వృద్ధి చెందాలి, విస్తరించబడాలి, డెవలప్మెంట్ కావాలి అన్న ఆశ ఉంటుంది. అంతే కదా? ఒక మనిషికి, కుటుంబానికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి, ఇలా ప్రతి ఒక్కరికి వారికై వారు అభివృద్ధి చెందాలి, వృద్ధి చెందాలి, విస్తరించబడాలి, ఆశీర్వదించబడాలన్న ఆశ ఉండకుండా ఉండదు, అందరికీ ఉంటుంది. అయితే ఒక కుటుంబం, ఒక మనిషి, ఒక దేశం వృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అంటారు అని మనం ఆలోచన చేస్తే, ఒక రాజ్యంలో ఒక రాజుకి విచిత్రమైన అనుమానం వచ్చిందంట. ఒక రాజుకి విచిత్రమైన అనుమానం ఏంటంటే, జననం సమయంలో కుక్కలు చాలా ఎక్కువగా ప్రబలుతాయి, పుట్టుక జరుగుతుంది. అయితే అదే గొర్రెల జనన విషయంలో చాలా తక్కువ సంఖ్యలో పుడతాయి, కానీ రానున్న దినాల్లో గొప్ప గొప్ప మందలుగా అవి తయారవుతాయి. కుక్కల సంఖ్య మాత్రం
తగ్గిపోతూ ఉంటుంది. వీటికి ఉన్నంత ఆ వృద్ధి, ఆశీర్వాదం అనేది కుక్కలకి ఉండదు. దేనికి ఉన్నంత? గొర్రెలకి. కావాలంటే చూడండి, కుక్కల జనన సమయంలో ఎక్కువ కుక్కలు పుడతా ఉంటాయి, గొర్రెలకి చాలా వాటితో పోల్చుకుంటే తక్కువ. కానీ కాలం గడిచే కొద్దీ కుక్కల సంఖ్య తగ్గుతుంటుంది, గొర్రెల సంఖ్య పెరుగుతూ ఉంటుంది, మందల మందలుగా విస్తరించబడుతుంది. ఇది అనుమానం వచ్చింది రాజుకి. మంత్రిని పిలిచాడు. అయితే మంత్రి అన్నాడు, రాజా నాకొక్క పూట మీరు సమయం ఇవ్వండి, నేను మీకు ఉన్న అనుమానాన్ని తీరుస్తాను, మీకు జవాబునిస్తాను అని. అయితే మంత్రి ఆ రోజున 2 రూములను సిద్ధపరచుకున్నాడు. 2 రూములను సిద్ధపరచుకొని ఒక రూమ్లో 20 కుక్కల్ని, ఒక రూమ్లో 20 గొర్రెల్ని పెట్టాడు. అయితే 20 కుక్కలున్న రూమ్లో ఒక బుట్టెడు రొట్టెలను, అలాగే 20 గొర్రెలున్న రూమ్లో ఒక బుట్టెడు గడ్డిని పెట్టాడు. ఆ రాత్రి వాటిని విడిచిపెట్టేసి మరుసటి రోజు రాజుని తీసుకొచ్చిన తర్వాత ఆ కుక్కలున్న రూమ్ని ఓపెన్ చేస్తే కుక్కలన్నీ చచ్చిపోయి ఉన్నాయంట. కుక్కలన్నీ చచ్చిపోయి ఉన్నాయి. అప్పుడు చెప్పాడంట మంత్రి రాజుకి. ఏమని చెప్పాడంటే, రాజా ఇదే పరిస్థితి, ఇదే జవాబు. ఏంటంటే కుక్కల్లో సఖ్యత లేదు, కుక్కల్లో సఖ్యత లేదు, ఐక్యత లేదు, సర్దుకుపోయే తత్వం లేదు. కాబట్టి ఒకదానికి ఒకటి కొట్టుకొని కరుచుకొని అన్నీ చచ్చిపోయి ఒక్క రొట్టె ముక్క కూడా తినలా. అదే గొర్రెలున్న రూమ్లోకి వెళ్ళాడు, గొర్రెలు బుట్టెడు గడ్డిని తినేసి ప్రశాంతంగా నిద్రపోతున్నాయి. కారణం ఏంటంటే గొర్రెలకి శక్తి ఉంది, ఐక్యత ఉంది, సర్దుకుపోయే మనస్తత్వం ఉంది. కాబట్టి గొర్రెలు మందలు మందలుగా విస్తరించబడుతున్నాయి. వాటి యొక్క పుట్టుకలో తక్కువైన, కుక్కల పుట్టుకలో ఎక్కువైనా సరే వాటిలో సఖ్యత లేకపోవడం ద్వారా, ఐక్యత లేకపోవడం ద్వారా, సర్దుకునే మనస్తత్వం లేకపోవడం ద్వారా అవి అంతరించబోతూ ఉన్నాయి. ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఒక మనిషి, ఒక ఇల్లు, ఒక సంఘం, ఒక గ్రామం, ఒక దేశం అభివృద్ధి చెందాలంటే సఖ్యత, ఐక్యత, సర్దుకుపోయే మనసు ఎంతైనా అవసరం. ఈ రోజున మనుషుల్లో లేనిది ఏదైనా ఉందంటే అది ఐక్యత అని చెప్పాలి. ప్రత్యేకించి క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు, క్రీస్తులో ముందుకు కొనసాగుతున్న వారు ఎలా ఉన్నారు? ఐక్యత కలిగి ఉన్నారా? ఎందుకు క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి? ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరూ సమానత్వము అని పిలువబడుతున్న ఈ దేశంలో క్రైస్తవుల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి? ఎందుకు భయంకరమైన చర్యలకు బాధింపబడుతున్నారు? ఎందుకు సేవకులు చంపబడుతున్నారు? ఎందుకు ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి? ఏంటి కారణం అంటే ఐక్యత లేక. ఏమి లేక? ఐక్యత లేక. నేటి క్రైస్తవుల మనస్తత్వం ఎలాంటిది అంటే, మీకు ఉదాహరణగా బైబిల్లో ఒక మాటను చదివించి ముందుకు కొనసాగుతాను. లూకాసు సువార్త 18వ అధ్యాయము 10-12 వచనాలు మీరు చదవాలి. లూకాసు సువార్త 18వ అధ్యాయం 10-12 వచనాలను మీరు చదవాలని మనవి చేస్తా ఉన్నాను. ప్రార్థన చేసేదానికి 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతరుల మనుషుల వలనే ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను చాలండి. ఎందుకు ఈ మాట చదివించానంటే, నేటి క్రైస్తవుల మనస్తత్వాన్ని మీకు తెలియచేసేదానికి. ఈ పరిసయ్యుడు ఎలాగ ప్రార్థన చేస్తాడంటే, చోరులు అంటే దొంగలు, అన్యాయస్తులు అంటే అన్యాయంగా ప్రవర్తించేవారు, వ్యభిచారులు పాపంలో ఉన్నవారు, వీరిలాగా నేను లేను అంటే, ఈయన దృష్టిలో ఎలాగుంది అంటే, ఈయన చుట్టూ ఉన్న వారంతా కూడా అన్యాయస్తులు,
చోరులు అంటే దొంగలు, వ్యభిచారులు. పక్కన ప్రార్థన చేసేవాడు కూడా ఒకడే, కానీ ఈడొక్కడు మాత్రమే పర్ఫెక్ట్. ఇతను ఒక్కడే పర్ఫెక్ట్. అంటే నేను మాత్రమే ఉపవాసం ఉంటాను, నేను మాత్రమే దశంభాగాలు ఇస్తాను, ఇంకెవరూ కూడా ఆ విధంగా చేయట్లేదు అన్నట్లుగా ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆ విధంగా ఉండొచ్చు కూడా, నిజమే ఉండొచ్చు కూడా. కానీ ఇతడు చూచే విధానం ద్వారా, ఇతనికున్న మనస్తత్వం ద్వారా సఖ్యత, ఐక్యత, సర్దుకుపోయే మనస్తత్వం అనేది ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు ఇతడు ఆలోచిస్తున్నాడే, ఆ ఆలోచనను బట్టి సుంకరుతో ఈ పరిసయుడు ఐక్యతగా మాట్లాడగలడా? అతనితో సహవాసం చేయగలడా? లేదా సంఘంలో ఎవరినైతే అతడు పాపులుగా, అన్యాయస్తులుగా, దొంగలుగా తన మనసులో భావిస్తున్నాడో వారితో మాట్లాడగలడా? మాట్లాడలేడు. వారితో సహవాసం చేయగలడా? సహవాసం చేయలేడు. ఇలాంటి పరిస్థితి ఏ సంఘంలో అయితే ఉంటుందో, ఎవరైతే ఇలాంటి మనస్తత్వం కలిగి ఉంటారో వారు దీవించబడలేరు. అలాంటి వారు నా ప్రాంతం కూడా దీవించబడదు, అభివృద్ధి చెందదని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిష్యులతో ఏమన్నారో తెలుసా? యోహాను సువార్తలో 13వ అధ్యాయము 35వ వచనంలో ఇలాగన్నాడు, మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారై ఉండండి, దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. హల్లెలూయా. ఏమనుంది అక్కడ? మీరు ఒకరిని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి, దీనిని బట్టి నా శిష్యులని మీరు అందరూ తెలుసుకుంటారు. ఎప్పుడు ఒకరు క్రైస్తవులుగా పిలువబడతారు, ఎప్పుడు ఒక క్రైస్తవ సమాజంగా గుర్తించబడుతుంది, ఎప్పుడు ఒక క్రైస్తవ సమాజం వృద్ధి చెందుతుంది, ఎప్పుడు ఒక సంఘం ఆశీర్వదించబడుతుంది, ఆ సంఘములో ఐక్యత ఉన్నప్పుడు, ఆ సంఘములో సఖ్యత ఉన్నప్పుడు, ఆ సంఘంలో సర్దుకుపోయే మనస్తత్వం ఉన్నప్పుడు ఆ సంఘం ఆశీర్వదించబడుతుందన్న విషయాన్ని మీకు నేను తెలియచేస్తున్నాను. మొట్టమొదటిగా మనం చూసే విధానం మార్చబడాలి. ఇతరుల పట్ల మనకున్న ఆ భావన తొలగిపోతే తప్ప మనము అందరితో సఖ్యత, సమాధానము, సహవాసం కలిగి జీవించలేమన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. కుక్కలు ఏ విధంగా అయితే ఒక్క రొట్టె ముక్క కూడా తినకుండా నాకే కావాలి, ఇది నాకే సొంతం అన్న ఆలోచన చేత ఒకటి కొట్టుకొని ఎట్లాగైతే చచ్చిపోయాయో, నేడు క్రైస్తవులు కూడా ఇతరుల పట్ల అలాంటి మనస్సు పెట్టుకొని, ఈ పరిసయుడు ఎలాంటి మనసు అయితే పెట్టుకున్నాడో, ఎలాంటి ఉద్దేశం అయితే కలిగి ఉన్నాడో, అలాంటి ఉద్దేశాన్ని కలిగిన క్రైస్తవులు నేడు పాడైపోతున్నారు. సంఘాన్ని పాడు చేస్తున్నారు, గ్రామాన్ని పాడు చేస్తున్నారు, దేశాన్ని కూడా పాడు చేస్తున్నారు. ఈ రోజున ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఐక్యత ఎంతో అవసరం. భారత రాజ్యాంగం కొరకు ఎంతోమంది కృషి చేశారు. అక్కడ నేను హిస్టరీలో చూశాను, గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే ఆ రోజున ఆ పత్రికల మీద 282 మంది సంతకాలు పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే ఆ రాజ్యాంగం విషయంలో ఒక్కరే రాయలేదండి. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారని చెప్తారు, నిజమే. అంబేద్కర్ గారు కూడా వారి యొక్క ప్రోత్సాహం, వారి యొక్క బాధ్యత కూడా దాంట్లో ఉంది. అలాగే వారితో పాటు అనేకులు కూడా సహకరించారు. అనేకులు సహకరించి ఒక యూనిటీగా అందరూ కూడా ఐక్యతగా ఒకరి ఆలోచనలు ఒకరు తీసుకుంటూ రూపొందించబడిందే భారత రాజ్యాంగం. ఈ రోజున ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఈ విధంగా గొప్ప వేడుకగా జరుపుకునేదానికి ఒక యూనిటీ, ఐక్యత, సఖ్యత, సర్దుకుపోయే మనస్తత్వం, ఒకరి ఆలోచనలు ఒకరు తీసుకునే మనస్తత్వం ఎంతో ప్రత్యేకంగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ రోజున సంఘములో, ఒక క్రైస్తవ సంఘములో, మందిరాల్లో ఇలాంటి అవసరత ఎంతైనా అవసరం. సంఘం అభివృద్ధికి, సంఘ ఆశీర్వాదానికి ఐక్యత ఎంతో అవసరమై ఉంది. ఈ రోజున క్రైస్తవ సమాజంలో మనం చూస్తే ప్రియులారా, ఎంత భయంకరంగా పరిస్థితులు ఉన్నాయో తెలుసా? దైవ సేవకులు, విశ్వాసులు, సంఘ పెద్దలు, రకరకాలైన మనుషులు ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఉన్నారు.
ఒకరి పట్ల ఒకరు ద్వేషం కలిగి ఉన్నారు, ఒకరి పట్ల ఒకరు విమర్శలు చేస్తూ ఉన్నారు. కారణం కారణం చూడండి, దానికి పర్యవసానం ఏంటంటే బలహీనులుగా మార్చబడ్డం, వృద్ధి చేయబడకపోవడం, ఆశీర్వాదం లేకుండా ఎక్కడ గొంగలి అక్కడే వేయబడ్డం. గుర్తుపెట్టుకోండి, ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా చూస్తే క్రైస్తవులు ఎక్కువ, కానీ క్రైస్తవుల బలం తక్కువ. ఎందుకో తెలుసా? ఒకరు చెప్పింది ఒకరు వినరు, ఎవరిది వారిదే, నాది నాదే అంటారు, నీది కరెక్ట్ కాదంటారు, నీది సరైంది కాదంటారు, నీది అల్లదే అంటారు, నీది ఇది అంటారు. సరే పోనీ మంచిది ఏదైనా ఉంది దాన్ని అనుసరిద్దామని వాడు అనుకోడు. ఏమనుకుంటాడు? ఆయన చేసింది నేను ఎందుకు చేయాలా, నేను ఇంకో వెరైటీగా చేస్తానని చెప్పి ఆయన చేస్తాడు. ఇలాంటి మనస్తత్వం, ఇలాంటి పరిస్థితులు ఐక్యత లేకుండా చేస్తున్నాయి, బలహీనులుగా మారుస్తున్నాయి, వృద్ధి లేకుండా అభివృద్ధి లేకుండా మనిషిని దిగజారుస్తున్నాయి ఇతరులను క్రైస్తవులు చూసే దృష్టిని బట్టి. ఈ రోజున ఎంతోమంది ఇలాగా పాడైపోతున్నారు. అంతేకాదు, క్రైస్తవ సంఘాలు ఈ రోజున కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. మందిరానికి వస్తున్నారే కానీ కుటుంబాల్లో సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నారు. కుటుంబంలో సమాధానం లేకుండా తల్లిదండ్రులను చూడలేని పరిస్థితులు చాలామందికి, భార్యాభర్తల మధ్య సఖ్యత లేని పరిస్థితులు చాలామందికి, బిడ్డలు మాట వినని పరిస్థితి చాలామందికి. ఎవరు వారు? దేవుని మందిరానికి వచ్చే క్రైస్తవులు. కానీ వారిలో ఏమి లేదు? ఐక్యత లేదు, సఖ్యత లేదు. కుక్కలు పోట్లాడుకున్నట్లు పోట్లాడుకుంటున్నారు, కుక్కలు అరుచుకుంటున్నట్లు అరుచుకుంటున్నారు, కుక్కలు పైన పడినట్లుగా పైన పడుతున్నారు, కుటుంబాలని పాడు చేసుకుంటున్నారు. అందుకే బైబిల్లో ఒక మాట ఉందండి, ఏముందో తెలుసా? మీరు చదవండి బైబిల్లో ఉన్న మాట. మార్కు సువార్త 3వ అధ్యాయము 25వ వచనంలో, ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడుతున్నప్పుడు అది నిలువనేరదు. మార్కు సువార్త 3వ అధ్యాయం 25వ వచనం, మార్కు సువార్త 3వ అధ్యాయము 25వ వచనాన్ని చదవాలని కోరుతా ఉన్నాను. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల, చాలు, చూసారా? ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడితే ఆ ఇల్లు నిలవనేరదు. చూడండి, భార్య భర్తను గౌరవించటం లేదు, లోబట్టం లేదు, భర్త భార్యని ప్రేమించటం లేదు, అలాగే బిడ్డలు తల్లిదండ్రుల మాట వినటం లేదు. ఎంత బాధాకరం! ఇంకా ఇల్లు ఎలా నిలవబడుతుంది? బిడ్డల ద్వారా సమాధానం లేదు కుటుంబాల్లో, భర్త ద్వారా సమాధానం లేదు కుటుంబంలో, భార్య ద్వారా సమాధానం లేదు కుటుంబంలో, తల్లిదండ్రులను గౌరవించలేని పరిస్థితులు కుటుంబాల్లో, తల్లిదండ్రులకు లోబడే లేని పరిస్థితులు కుటుంబాల్లో, వృద్ధులైన తల్లిదండ్రులను చూడని పరిస్థితులు, వేరుపడిన కుటుంబాలు భయంకరమైన స్థితిలో ఉన్నాయి, నిలవలేకపోతా ఉన్నాయి, గౌరవంలో నిలవలేకపోతున్నాయి, సంతోషంలో నిలవలేకపోతున్నాయి, అభివృద్ధిలో నిలవబడలేకపోతున్నాయి, పడిపోతున్నాయి, ఇల్లులు పడిపోతా ఉన్నాయి. ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరులారా, దేవుని వాక్యం మీతో ఇలా మాట్లాడుతూ ఉంది. ఏమనంటే, ఐక్యత కలిగి ఉండటం ఎంత మనోహరం, ఎంత మనోహరం, ఎంత మేలు. ఐక్యత కలిగి ఉండడం మేలైనది, మనోహరమైనది, మేలైనదంట. ఐక్యత ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంటికి మేలు, ఏ క్రైస్తవ సంఘంలో అయితే ఉంటుందో ఆ క్రైస్తవ సంఘానికి మేలు, ఏ గ్రామంలో అయితే ఉంటుందో ఆ గ్రామానికి మేలు, ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఉంటుందో ఆ దేశానికి అది మేలు. హల్లెలూయా! ఐక్యత కలిగి ఉండడం. ఐక్యత లేని కుటుంబాలు, ఐక్యత లేని మనుషులు, ఐక్యత లేని గ్రామాలు, ఐక్యత లేని సంఘాలు నిలవట్లేదు, పడిపోతున్నాయి. ఈరోజున చాలామంది కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు నిజమే, కుటుంబాల్లో సమస్యలు కుటుంబాల సమస్యలు వస్తాయి.
ఆ సమస్యలను బట్టి సర్దుకుపోయే మనస్తత్వం, అర్థం చేసుకునే మనస్తత్వం కుటుంబాల్లో ఎంతైనా అవసరం. ఒకసారి మాసుదు అనే దేశంలో అపోస్తలైన పౌలు శీల వీళ్ళిద్దరూ కూడా సేవ చేస్తూ పరిచర్య చేస్తూ ఉంటే ఒక రోజున ఒక యవన స్త్రీ అమ్మాయి సాతాను చేత పట్టబడి పుతోను అనే దయ్యాన్ని పట్టుకొని సోది చెప్తూ ఆ సోది ద్వారా తన యొక్క యజమానులకు లాభం తెచ్చిపెడతా ఉన్న సందర్భంలో రోజు అపోస్తలైన పౌలు శీల పరిచర్యకి వెళ్తూ ఉంటే వీరికి ఎదురుబడి ఏదో ఒక ఎర్రికేక వేయడం, వారిని గురించి మాట్లాడడం చేస్తూ ఉంటే రోజు ఇలాగే జరుగుతున్న పరిస్థితుల్లో ఈ పౌలు అనే ఆయన విసిగిపోయి ఆ స్త్రీ వైపు చూచి ఆ స్త్రీని వదిలిపోమ్మని సాతాన్ని గద్దిస్తే ఆ దయ్యం ఆమెలో నుండి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ దయ్యం ద్వారా, ఆ స్త్రీ ద్వారా బాగా ఆదాయం సంపాదించుకుంటున్న ఆ యజమానులు వచ్చి అపోస్తలైన పౌలును శీలని సొక్కాలు పట్టుకొని ఈడ్చుకొని అధికారుల దగ్గర నిలవబెట్టారు. ఇదిగో వీళ్ళ వల్ల మా జీవనాధారం పోయింది, వీళ్ళ వల్ల మాకు నష్టం ఏర్పడింది, వీరిని శిక్షించాలంటే వారు అధికారులు ఏం చేశారంటే వీళ్ళని బెత్తాలతో కొట్టండి అని చెప్పారు. బెత్తాలతో కొట్టండి అని చెప్తే ఆ బెత్తాలతో కొట్టారు. ఇంకా రకరకాలుగా వారిని హింసించి గాయపరిచి చెరసాల్లో వేసి ఒక బండకు వారిని బిగించి సంకెలతో ఆ జైల్లో వేసినప్పుడు ఆ పరిస్థితులను బట్టి ఈ అపోస్తలైన పౌలు శీల ఒక విధంగా చెప్పాలంటే గొడవలు వేసుకోవాలి. ఏమని? శీల అనాలి పౌల్ని, ఏమని? అయ్యా మనం ఎందుకు వచ్చాం? పరిచర్యకి. మరి ఆమె పాటికి ఆమె ఏదో వెళ్తా ఉంది, సరే ఆమె దయ్యం పట్టింది అరిసింది అనుకో, ఆమెను ఎందుకు ఎల్లగొట్టావు నువ్వు? ఆమెను ఎల్లగొట్టబట్టే కదా ఇప్పుడు ఈరోజు మనకు దెబ్బలు తగిలినాయి, చెరసాల్లో ఉన్నాం, జైల్లో ఉన్నాం. ఎందుకు మనకి కష్టం? పౌలు అతని ఆమెను శుద్ధంగా పోనీయచ్చు కదా, ఏంటి బాధ, ఏంటి కష్టం మనకు అని చెప్పి శీల పౌలుతో అనలేదు. పౌలు కూడా సరే శీల నేను ఏదో చేస్తున్నాను, నువ్వు ఆపచ్చు కదా అని చెప్పి పౌలు కూడా అనలేదు. పౌలు శీల ఏమనుకున్నారో తెలుసా? శీల, పౌలు ఏంటి మన పరిస్థితి? ఏముంది? కష్టములైనా, సంతోషములైనా, బాధలైన, ఇరుగులైనా, తప్పిదాలైనా, ఎలాంటి పరిస్థితులైనా మనం అర్థం చేసుకోవడమే, మనం సఖ్యతగా ఉండడమే, మనం ఐక్యతగా ఉండి దేవుని ఆరాధించడమే. హల్లెలూయా. అప్పుడు పౌలు శీలలు ఒకరు వాదులు వేసుకోలేదు, ఒకరినొకరు గొడవలు వేసుకోలేదు, ఒకరినొకరు తిట్టుకోలేదు. వారు ఏం చేశారో తెలుసా? ఇరువురు కలిసి ఆరాధిస్తూ పాటలు పాడుతూ ఉంటే చెరసాల పునాదులు అదిరిపోయాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసునామములో. హల్లెలూయా. చెరసాల పునాదులు అదిరిపోయి సంఖ్యలు విడిపోయినాయి, చెరసాల తలుపులన్నీ తెరవబడ్డాయి. ఆశ్చర్యపోయారు. చూసారా? ఎప్పుడు ఐక్యతగా ఉండి, సఖ్యతగా ఉండి, అర్థం చేసుకొని వారు ఇరువురు దేవుని ఆరాధిస్తున్నప్పుడు జరిగిన పరిస్థితి అది. వారిద్దరు దేవుని మహింపరుస్తున్న పరిస్థితి. నిజమే, ఈ రోజున కుటుంబంలో సఖ్యత ఎంతైనా అవసరం, ఐక్యత ఎంతైనా అవసరం, ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ముందుకు కొనసాగిపోయే మనస్తత్వం ఎంతైనా అవసరం. ఈ రోజున కుటుంబాల్లో లేదు. ఆనాడు ఒకవేళ ఆదాము అవలు దేవుడు ఏదైనా తోట నుండి పంపించేసినప్పుడు, ఒకవేళ ఆదాము అవను బట్టి ఒకవేళ ఇంకేదైనా మాట మాట్లాడి ఉన్నా, మాట అనేది కాదు కానండి, ఆ సందర్భాన్ని బట్టి ఇరువురు గొడవలు వేసుకో ఉంటే వారి కుటుంబం నిలవబడేది కాదు. వారి కుటుంబం నిలవబడేదానికి కారణం వారు ముందుకు కొనసాగిపోవడమే, ఐక్యత కలిగి జీవించడమే, శక్యత కలిగి ముందుకు కొనసాగడమే. ఈరోజు నా కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. ఆ మేలైన ఐక్యత, మనోహరమైన స్థితి క్రైస్తవ కుటుంబాలకు లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయం. ఈ రోజున చాలామంది అలాంటి స్థితిలో ఉన్నారు, అలాంటి పరిస్థితుల్లో కొనసాగించబడుతున్నారు. ఎంతో బాధాకరమైన విషయం అది. సంతోషంలో నిలవబడలేకపోతున్నావు క్రైస్తవ కుటుంబమా? గౌరవంలో నిలవబడలేకపోతున్నావు క్రైస్తవ కుటుంబమా? అభివృద్ధి చెందలేకపోతున్నావు క్రైస్తవ కుటుంబమా? కారణం నీకు నీ భార్యకు ఐక్యత లేదు, నీకు నీ బిడ్డలకు ఐక్యత లేదు, సఖ్యత లేదు, సర్దుకుపోయే మనస్తత్వం లేదు. అవును. అందుకే అబ్రహాము లోతుతో ఇలాగంటున్నాడు. ఏమంటున్నాడు? ఆదికాండం 13వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చూడగలిగితే,
ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనం దయచేసి చూడండి. కాబట్టి అబ్రహాం, మనం బంధువులము, నాకు నీకు, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలహం ఉండకూడదు. హల్లెలూయా. ఏమంటున్నాడు అబ్రహాం? ఏమంటున్నాడు? మనం ఇద్దరం బంధువులమే, మనం బంధువులు, రక్త సంబంధికులమే. నా కుటుంబానికైనా నీ కుటుంబానికైనా మన ఇద్దరు కుటుంబాలకు కలహం అనేది ఉండకూడదు, గొడవలు ఉండకూడదు, కలతలు ఉండకూడదు. మనం ఉంటే సమాధానంగా ఉండాలి, లేకపోతే దూరంగా బ్రతకాలి. ఎందుకో తెలుసా? మనం క్రైస్తవులమే, దేవుని నమ్ముకున్న బిడ్డలమే, దేవుని మాట వినేవారమే, మనం బంధువులమే. మనం గొడవలు వేసుకుంటే ఎట్లాగా? మనం కలతలు పెట్టుకుంటే ఎట్లాగా? నీ మాట నేను విన్నాను, నా మాట నువ్వు విన్నావు అంటే ఎట్లాగా? ఐక్యత లేకపోతే ఎలాగా? సంతోషం లేకపోతే ఎలాగా? ఎలా మనం ముందుకు కొనసాగలం? ఎలా దేవుని ఆరాధించగలమని అబ్రహాము యొక్క ఉద్దేశం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఉంటే మన ఇద్దరం కలిసి సంతోషంగా ఉందాం, లేదా విడిపోదాం. అంతేగాని గొడవలు మాత్రం మనలో ఉండకూడదు, ఉండకూడదు, గొడవలు ఉండకూడదు. అవునండి, ఈరోజు చాలామంది కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు, ఐక్యత లేని పరిస్థితులు, అసమాధానం ఎక్కువైపోయింది, సంతోషం లేని పరిస్థితులు ఎక్కువైపోయినాయి, కుటుంబంలో సమాధానం లేదు. విచిత్రమైన పరిస్థితి ఏంటో తెలుసా? అన్నదమ్ముల మధ్య సఖ్యత లేదు, అన్నదమ్ముల మధ్య సంతోషం లేదు. రీసెంట్గా నేను న్యూస్లో చూశాను, మా పాస్టర్ గారు చూపించారు. ఒక భర్త భార్యను 72 ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టాడంట. చూసారా? ఒక భార్యను, ఒక స్త్రీని. ఒకవేళ ఆమె పట్ల నీకు అసమాధానం, అయిష్టంగా ఉంటే దూరంగా వెళ్ళిపో. ఒక మనిషిని అన్యాయంగా చంపడం అనేది ఎంత బాధాకరమైన విషయం. అలాగే స్త్రీలు కొంతమంది భర్తలను చంపేస్తున్నారు, కొంతమంది బిడ్డలు తల్లిదండ్రులు చంపుతున్నారు, అన్నదమ్ములు చంపుకుంటా ఉన్నారు, అక్క చెల్లెలు చంపుకుంటా ఉన్నారు. ఎంత బాధాకరమైన విషయం. ఇరుగు పొరుగు వారిని చంపేస్తున్నారు, బంధువులను చంపేస్తున్నారు. ఈ మాటలన్నీ వింటా ఉంటే ఐక్యత ఏ కోశానా కూడా కనిపించట్లేదు. దరిదాపుల్లో కూడా ఐక్యత లేదు. చంపుకోడాలు, నరుక్కోడాలు, కొట్లాటలు, తగాదాలు, కక్షలు. బా ఎన్ని రకాలైన పరిస్థితులు సమాజంలో చూస్తున్నాం. ఆ న్యూస్ వినంగానే నాకు అదొక విధంగా అనిపించింది. చంపేసాడంటే అదొక విధంగా అనిపించింది, కానీ అది వింటా ఉంటాం. కానీ నరికేసి ఆ కుక్కర్లో పెట్టి చేసాడనేసరికి నాకు అదొక విధంగా అనిపించేసింది. ఎంత క్రూరుడు, ఎంత భయంకరుడు, ఎంత తన మనసు, తన హృదయం ఎంత భయంకరంగా ఉందని చెప్పి అనిపించింది. ఈరోజు చాలామంది అలాంటి భయంకరమైన స్థితుల్లో ఉన్నారు. అలాంటి వారి ద్వారా, అలాంటి మనుషుల ద్వారా కుటుంబాలకి కానీ, సంఘాలకు కానీ, గ్రామానికి కానీ, దేశానికి కానీ చెడ్డ పేరండి, చెడ్డ పేరు. ఐక్యత ఉండదండి, సఖ్యత ఉండదండి, సర్దుకుపోయే మనస్తత్వం ఉండదండి. ఇదే పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులు చాలామంది మనుషుల్లో ఉన్నాయి. ప్రత్యేకించి క్రైస్తవుల్లో మనం చూస్తూ ఉన్నాం, క్రైస్తవులో చూస్తూ ఉన్నాం. ఎంత బాధాకరమైన విషయం అండి, ఎంత ఘోరమైన పరిస్థితి అండి, ఎంత అవమానకరమైన పరిస్థితులు అండి నేడు సమాజంలో కలిగి ఉన్నాం మనం. అందుకే యోసేపు తన అన్నదమ్ములతో ఇలాగంటున్నాడు. యోసేపు ఉన్నాడు కదా, యాకోబు కుమారుడు, తన అన్నదమ్ములతో ఇలాగంటున్నాడు. ఏమంటున్నాడంటే 45వ అధ్యాయం, ఆదికాండం 45వ అధ్యాయము 24వ వచనాన్ని మీరు చూస్తే, అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వాళ్ళు బయలుదేల్చుండగా మార్గమందు కలహము పడకడని. చాలండి, చూడండి. యోసేపు చెప్తున్నాడు, తన అన్నదమ్ముల గురించి తెలుసు కాబట్టి తన తండ్రి దగ్గరికి పంపించే సమయంలో మీరు మార్గంలో కలహం పడబాకండి, గొడవలు వేసుకోబాకండి, కొట్టుకోబాకండి అని చెప్పి పంపిస్తున్నాడు. ఎవరిని? యోసేపు అన్నదమ్ముల్ని. సహోదరుల మధ్య ఉన్న ద్వేషాలు, పరిస్థితులు చూసారా? అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలో ఇలా ఉంది మాట. ఏమన్నా తెలుసా? 13వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో, సహోదర ప్రేమ
నిలువరముగా ఉండనీయుడి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయండి. సహోదర ప్రేమను మీలో ఉంచుకోండి, పోగొట్టుకోబాకండి. నిలుపుకోండి, దాన్ని నిలుపుకోండి, నిలువరముగా ఉండనీయండి, పోగొట్టుకోబాకండి. ఈరోజు చాలామంది సహోదర ప్రేమ లేకుండా జీవిస్తున్నారు. అందుకే యేసు అంటున్నాడు శిష్యులతో, మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. హల్లెలూయా. ఈ కారణాన్ని బట్టి అందరూ మీరు నా బిడ్డలని తెలుసుకుంటారు. మీలో ఐక్యతను బట్టి, మీలో ఉన్న సఖ్యతను బట్టి, మీలో ఉన్న సర్దుకుపోయే మనస్తత్వాన్ని బట్టి వీళ్ళు క్రైస్తువులని తెలుసుకుంటారు, వీరు నా శిష్యులని తెలుసుకుంటారు. దాన్ని మీరు నిలుపుకోండి అని యేసు చెప్తా ఉన్నాడు. ఈరోజు చాలామంది నిలుపుకోలేని స్థితి, నిలవబెట్టుకోలేని స్థితి, పోగొట్టుకునే పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. కయ్యూనికి కదా కోపం వచ్చినట్లు, కయ్యూనికి కదా తమ్ముడు చంపేసినట్లుగా ఈరోజున క్రైస్తవులు పక్కన వాళ్ళు చంపేస్తున్నారు. ఆ పరిస్థితి కదా పక్కన వాళ్ళందరినీ చూస్తున్నట్లుగా ఈరోజు చాలామంది క్రైస్తవులు అలాంటి మనసుతో చూస్తున్నారు. కుక్కలు కదా మీద పడినట్లు, కుక్కలు కదా కరిచినట్లు, కుక్కలు కదా బెదిరించినట్లు, కుక్కలు కదా దౌర్జన్యం చేసినట్లుగా చాలామంది క్రైస్తవులు ప్రవర్తిస్తూ ఉన్నారు. మేము కొన్నిసార్లు నైట్ లేట్ అయిపోయి పరిచర్యలో అలసిపోయి గృహానికి వెళ్తున్న సందర్భంలో కుక్కలు దొంగలు పడతాయో పట్టవో కానీ హెల్మెట్ పెట్టుకుంటే నా మీదకు వస్తుంటాయి కుక్కలు. ఆ బైక్ మీద నా వెనకాల కూర్చుంటే పాస్టర్ అమ్మ ఇంకా పడగొట్టేస్తుంది నన్ను. ఆ కుక్కల పైన పడేది కానీ చెప్పి ఈమె భయపడిపోయి నన్ను భయపెడుతుంది, పెద్దగా అరిచి ఇటు కదిలిచ్చేస్తుంది బైక్ని. నాకు ఆ కుక్కలు అరిస్తే ఏమో కానీ ఈమె అరిస్తే ఎక్కువ భయం వచ్చేస్తుంది. ఎందుకంటే మనమేమో ఏదో ఆలోచనతో మాట్లాడుకుంటా పోతూ ఉంటాం, బైక్లో గమ్ముగా నిశ్శబ్దంగా పోతూ ఉంటామా. ఆ కుక్కను కూడా మనం చూసుకోం, అదేదో పక్కన ఉంటుంది కాబట్టి గవ్వు అంట పైకి వచ్చేస్తుంది, సడన్గా గుండె జల్లు అంటది. అట్లా చాలామంది గుండె జల్లన్నట్లుగా చేస్తుంటారు క్రైస్తవులు. గుండె జల్లన్నట్టు మాటలు మాట్లాడుతుంటారు, బాధపరిచే మాటలు, తక్కువ చేసే మాటలు, కించపరిచే మాటలు, అవమానపరిచే మాటలు, హింసించే మాటలు, తక్కువ చేసే మాటలు చాలామంది మాట్లాడడం క్రైస్తవ సమాజంలో చూస్తూ ఉన్నాం, క్రైస్తవ సంఘాల్లో చూస్తున్నాం. ఆ పరిసయుడు ఏమంటున్నాడు, అదిగో అలా దొంగలాగా నేను లేనయ్యా, అలా వ్యభిచారలాగా నేను లేనయ్యా, అలాంటి అన్యాయస్తులాగా నేను లేనయ్యా, ప్రత్యేకించి వీడు శంకర్ నా దగ్గర ప్రార్థన చేసి వీడిలాగా నేను అసలు లేను. నేను ఎలాంటి భక్తి పరుణ్ణి, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను. ఎట్లాగా? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, ఖచ్చితంగా 10వ భాగం తీసేస్తాను. ధర్మశాస్త్ర ప్రకారం అంట ఒక్కసారి ఉపవాసం ఉంటే చాలంట వారానికి, మనోడు 2 సార్లు ఉంటున్నాడు. 10వ భాగం తీయడం ఓకే, అన్నీ పర్ఫెక్టే, కానీ ఇతనిలో ఐక్యతతో కూడిన ఆ స్వభావం అనేది లేదు. నీలో భక్తి ఉంది, నీకు ఆజ్ఞలను అనుసరించే విధానం ఉంది, కానీ ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆజ్ఞని ఇతను మర్చిపోయాడు. ఐక్యత లేకుండా పోయింది, సహోదర ప్రేమ లేకుండా పోయింది, సఖ్యత లేదు. అందుకే ఆ కుటుంబం నిలవలేదు, ఆ కుటుంబం నిలవలేదు. తనకు తానే విరోధంగా ఏర్పడిన ఇల్లు నిలువనేరదు. ఈ రోజున ఎంతోమంది ఇల్లులు నిలువట్లేదు. సంతోషంలో కానీ, గౌరవంలో కానీ, ఆర్థికంగా కానీ, సమాధానంతో కానీ చాలామంది ఇల్లులు పడిపోయి ఉన్నాయి. పేరుకి ఇల్లు కనిపిస్తుంది కానీ వారు సంతోషంలో పడిపోయి ఉన్నారు, గౌరవంలో పడిపోయి ఉన్నారు, ఆర్థికంగా పడిపోయి ఉన్నారు, అన్ని విధాలుగా పడిపోయి ఉన్నారు వాళ్ళు. కారణం ఐక్యత లేక. మన మనస్తత్వం ఎలాంటిదో తెలుసా? స్వార్థపూరితమైన మనస్తత్వం. ఇతరులతో పని చేయాలన్నా కూడా మన మనసు ఒప్పుకోదు. ఎందుకంటే మనకంటే వాడు ఎక్కడ ఎదిగిపోతాడేమో అని, ఎక్కడ గొప్పోడైపోతాడేమో అని. ఇది ప్రతి ఒక్క మనిషిలో ఉండే మనస్తత్వం. ఇది పోయేంత వరకు వాడు దీవించబడ్డు, ఇల్లు దీవించబడదు, గ్రామం దీవించబడదు, దేశం దీవించబడదు. ఈ రోజున కొన్ని అధికారాలు, కొన్ని పదవులు, కొన్ని కులాలకు మాత్రమే గుర్తించబడిన వాటిగా ఉన్నాయి. తక్కువ వారిని, పేదలను పైకి తీసుకురాలనే పరిస్థితి నేటి మనుషుల్లో మనం చూస్తున్నాం. రాజ్యాంగం అయితే సరిగ్గానే ఉంది, కానీ దాన్ని పాటించే మనుషులే బాగలేరు.
అది అందరినీ సమానంగానే చూస్తుంది, అందరినీ ప్రేమిస్తుందే కానీ దాన్ని ప్రేమించే మనుషులు లేరు, దాన్ని లోబడి అనుసరించే మనుషులు లేరు. ఎవరిష్టానుసారంగా వారు, ఎవరికి నచ్చినట్లు వారు, ఎవరి ఉద్దేశాల ప్రకారం వారు జీవిస్తున్నారు. అవును, ఈరోజున క్రైస్తవుల్లో కూడా ఎందుకు ఇలాంటి సమాధానం లేదు, ఎందుకు సంతోషం లేదంటే గుర్తుపెట్టుకోండి, బైబిల్ని ప్రేమించేవారు, బైబిల్ని అనుసరించేవారు, బైబిల్ చెప్పినట్లు ఐక్యత కలిగి జీవించేవారు లేరు, కరువైపోయారు. అంటున్నాడు కదా యేసయ్య శిష్యులతో ఏమంటున్నాడు? మీరు నా శిష్యులుగా అందరిలో కనపడేదానికి ఒకరి ఎడల ఒకరు మీరు ప్రేమ కలిగి ఉండండి, దీన్ని బట్టే అందరూ మిమ్మల్ని నా శిష్యులుగా గుర్తిస్తారు. ఈ రోజున క్రైస్తవులంగా మనం గుర్తించబడటం లేదా? క్రైస్తవులంగా వృద్ధి చెందటం లేదా? క్రైస్తవులుగా ఆశీర్వదించబడటం లేదా? క్రైస్తవులుగా మన సంఘం దీవెనకరంగా మార్చడం లేదా? కారణం ఐక్యత లేదు, సఖ్యత లేదు, సర్దుకుపోయే మనస్తత్వం లేదు. ఎక్కడ లేదో అక్కడ పరిస్థితులు బాగుండవు, ఆశీర్వాదం ఉండదు, వృద్ధి ఉండదు, అభివృద్ధి ఉండదు. ఇలాంటి పరిస్థితులు మనుషుల్లో ఎక్కువగా ఉన్నాయి. ప్రత్యేకించి చెప్పమంటారా, ఎక్కడైతే ఐక్యత ఉండదో అక్కడ మనుగడ ఉండదు. ఆ సంఘం, ఆ మనిషి, ఆ కుటుంబం, ఆ ప్రాంతం, ఆ దేశం అంతరించిపోతుంది, ఉండదు. రాజు అన్నాడు కదా మంత్రితో, కుక్కలు జననం అప్పుడు చాలా గొప్పగా పుడతాయి, కానీ కాలక్రమేణా అవి తగ్గిపోతూ ఉన్నాయి. గొర్రెలేమో తన జనన క్రమంలో చాలా తక్కువగా ఉన్నాయి, కాలక్రమేణా అవి మందలుగా నిలబడుతూ ఉన్నాయి. కారణం ఏంటి? ఎందుకు కుక్కల సంఖ్య అంతరించిపోతూ ఉంది, తగ్గిపోతూ ఉంది? గొర్రెల మంద ఎందుకు పెరుగుతూ ఉంది? గొర్రెలకున్న సఖ్యత, ఐక్యత, ఆ సర్దుకుపోయే మనస్తత్వం ఈ కుక్కలకు, ఈ జాతికి లేదు. ఈ రోజున నీ పరిస్థితి, నీ కుటుంబం పరిస్థితి, నీ సంఘం పరిస్థితి, నీ గ్రామం పరిస్థితి, నీ దేశం పరిస్థితి ఎలాగుందో నీవే ఒకసారి చూసుకొని, ఒకరిని గురించి కాదు, ఒకరు ఎలాగున్నారని కాదు, నీ వరకైతే నీవు దేవుడు చెప్పినట్లుగా ఐక్యత కలిగి, సఖ్యత కలిగి ముందుకు కొనసాగితే నీవు, నీ ఇల్లు, నీ కుటుంబం, నీ సంఘం ఆశీర్వదించబడుతుంది. దేవుడు అట్టి కృప మనకు, మన సంఘానికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన మాటలు